అందరికీ నమస్తే అండి. దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా మెట్రో ట్రైన్లు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ చూసుకుంటే కలకట్టాలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాదు, చెన్నై, తిరువనంతపురం, ఇలా ఎక్కడ చూసుకున్నా సరే మెట్రో ట్రైన్లు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే లేవు. దానికి పూర్తి అర్హతలు ఉన్న విశాఖ నగరం మన రాష్ట్రంలో ఉంది. దానికి అట్లీస్ట్ ఒక 50% అర్హతలు ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి ఏరియా కూడా మన రాష్ట్రంలో ఉంది. ఈ రెండు చోట్ల కూడా మెట్రో ట్రైన్ రావాల్సిన అవసరం అయితే ఉంది. జనసాంద్రత దృష్ట్యా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో దేశంలో టాప్ 2025లో ఉన్న నగరాలు ఇవి కాబట్టి అవసరమైతే ఉంది. సరే, ఎంతో కష్టపడి రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత కేంద్రంతో అనేక సంప్రదింపులు జరిపి చివరికి 2 ప్రాజెక్టులకి కలిపి ఒక 21,000 కోట్ల రూపాయల వరకు కేంద్రం నుంచి ఆమోదించుకున్నారు. ఇలా కేంద్రం ఒప్పుకుందో లేదో పక్క రాష్ట్రాల నుంచి ఏడుపులు మొదలయ్యాయి. చాలాసార్లు మనం అనుకున్నాం, చాలాసార్లు నేను కూడా చెప్పాను. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది అదే భావంతో ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినా తెలంగాణ మనకేమీ శత్రువు కాదు, వాళ్ళు మనం సోదరుల్లాగానే ఉండాలి, మనందరం కూడా తెలుగు ప్రజలం, మనందరం కూడా కలిసిమెలిసే ఉండాలనే భావన ఆంధ్రప్రదేశ్లో 99% మందికి ఉంటుంది. ఈవెన్ తెలంగాణ సాధారణ ప్రజల్లో కూడా మోర్ దెన్ 90% మందికి అదే భావన ఉంటుంది. ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తప్ప, ఒక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కరుడుగట్టిన బీఆర్ఎస్ వాదులకు తప్ప ఆంధ్ర నాశనం అయిపోవాలి, ఆంధ్ర అభివృద్ధి చెందకూడదు, ఆంధ్రాకి ఎటువంటి ప్రాజెక్టులు రాకూడదు, 21,000 కోట్ల నిధులు ఇస్తామంట, హైదరాబాద్ మెట్రోకి ఇవ్వకుండా ఆపేసిన నిధులు ఏపీకి ఇచ్చేస్తున్నారంట. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏమైనా ఉందా? అంటే హైదరాబాద్కు ఇవ్వాల్సినవి మేము ఏపీకి ఇచ్చేస్తున్నామని ఏమని చెప్పిన కేంద్రం చెప్పిందా? హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి 41,000 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉందంట, కేంద్రం ఇవ్వలేదంట. ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం మెట్రోలకు కేంద్రం ఇచ్చేస్తుందంట. ఆ నిధులు ఇక్కడికి మళ్లించేసినట్టు ఒక ట్వీట్ చేశారు. అక్కడ వెలుగు పత్రిక, బీజేపీ అనుకూల వెలుగు పత్రికలో వార్త రాశారు. అది బీజేపీ అనుకూలం కాదులే, ఆయన కాంగ్రెస్లో చేరిపోయాడుగా వివేక్ గారు, సో కాంగ్రెస్ అనుకూల పత్రిక అనుకోవచ్చు. అందులో ఒక వార్త రాశారు. ఆ వార్త సారాంశం ఏంటంటే హైదరాబాద్కు కొర్రి ఏపీకు ఇచ్చారు అని. సో మనకి ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారు అని అక్కడ వరకు ఆగిపోయారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వక్రీకరణ చేసి ఆంధ్రాకు, తెలంగాణకు అన్యాయం చేశారు, తెలంగాణ నిధులను ఆంధ్రాకు దోచుకెళ్లారు అనేటట్టు దాన్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఇదేదో బీఆర్ఎస్ పార్టీలో కూలీలు అంటే సోషల్ మీడియా కార్యకర్తలు పనికిమాలిన ఎదహలో పోస్ట్ చేయలే, ఆ పార్టీ అఫీషియల్ అకౌంట్లోనే ట్విట్టర్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటిల్లో పోస్ట్ చేశారు తెలంగాణ నిధులు ఆంధ్ర దోచుకెళ్ళినట్టు. ఇది ఏడుపు కాదా? విడిపోయి 11 సంవత్సరాలు అయింది. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు నిధులు వచ్చాయి. అవి తెలంగాణ నిధులు దోచుకెళ్ళడం ఏంటి? తెలంగాణ నిధులు మాకు రావడం ఏంటి? అక్కడ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం కాదా? ఆంధ్ర అంటే ఇంకా అంత చిన్న చూపు ఏంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కళ్ళు ఎదురుగా చూశారు. వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి అహంకారం కారణంగా 11 సీట్లు పడిపోయారు. మీరు అక్కడ లాస్ట్ ఎలక్షన్స్లో 39 వచ్చాయి, మీకు కూడా 11 వచ్చే వరకు మీరు తెల్లారిపోయారు. మా మిత్రుడికి 11 వచ్చాయి, అయ్యో మా మిత్రుడి కంటే మాకు ఎక్కువ ఉండకూడదు, సో వచ్చే ఎన్నికల్లో మేము కూడా 11 సీట్లు తీసుకొని మా మిత్రుడితో ఈక్వల్ అవుతామని అనుకుంటున్నారేమో. ఎందుకది కరెక్ట్ కాదు. అంటే నాకు ఆ ట్వీట్ చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది, కోపం వచ్చిందనమాట. కేంద్రం మనకు డైరెక్ట్గా ఏమంటే కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చింది మెట్రో కోసం. హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం డబ్బులు ఇచ్చింది 52,000 కోట్లకు పైగా. బెంగళూరు మెట్రో కేంద్రమే ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి మెట్రో ట్రైన్కి కూడా కేంద్రమే డబ్బులు ఇచ్చింది. మిగిలింది కొంతమంది లోన్ పెట్టుకున్నారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మెట్రో కేంద్రం ఇవ్వాలి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు. అంతే తప్ప తెలంగాణని ఊట్ చేసి ఇచ్చేసడానికి ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ మెట్రోకి కేంద్రం 10 ఏళ్ల కింద డబ్బులు ఇచ్చింది, అప్పుడు బెంగళూరు కర్ణాటక నిధులు కట్ చేసి ఇచ్చినట్ట, లేదా తమిళనాడు నిధులు కట్ చేసి ఇచ్చినట్ట, పక్క రాష్ట్రాల నిధులు కట్ చేసి ఇక్కడ ఇస్తారా? ఇదేం లెక్క? ఏమైనా జీవోలో స్పష్టం చేశారా మేము ఆంధ్రాకి ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే తెలంగాణకే ఇచ్చేవాళ్ళమని ఏమైనా జీవోలో పేర్కొన్నారా? లేదు. ప్యూర్లీ ఆంధ్రప్రదేశ్ మీద ఏడుపు. ఆంధ్రప్రదేశ్కి మెట్రోలు వచ్చేస్తున్నాయి, అవి రాకుండా ఉండాలని ఏడుపు, అక్కడ ప్రజలను రెచ్చగొట్టడం. ఇది పద్ధతి కాదు, ఇది సంస్కారం కాదు. కేవలం బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు మాత్రమే అలా ఆలోచిస్తున్నారు. అక్కసు వెళ్ళగొక్కుతున్నారు, అసూయ వెళ్ళగొక్కుతున్నారు, ఏడుస్తూనే ఉన్నారు, నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉన్నారు.
తెలంగాణ ప్రజలు పట్టించుకోవట్లా. సర్లే మాకు ఆల్రెడీ ఇచ్చారు కదా కేంద్ర ప్రభుత్వం, వాళ్ళకి ఇచ్చారు 21,000 కోట్లండి. మాకు ఇప్పటివరకు మెట్రో లేదండి. పక్క రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా సరే మెట్రో ట్రైన్లు ఉంటాయి, మా రాష్ట్రానికి ఎందుకు లేదు అని బాధ అనిపిస్తుంది. సో దానికి ఏదో కేంద్రం ఇచ్చింది, ఏదో వీళ్ళు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. 3 ఏళ్లలో పూర్తి అవ్వదులే, 6 ఏళ్ళలో వద్దో 9 ఏళ్ళలో వద్దో చెప్పలేం, కానీ ఏదో చెప్తున్నారు. సో దానికి ఇంకా ఏడుపులు మొదలెట్టారనమాట బీఆర్ఎస్ వాళ్ళు. అందుకే నాకు అనిపిస్తుంది, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఏం తింటారు? మనుషులు తినేదే తింటారా, లేదంటే ఇంకేమైనా తింటారా? అంటే ఇటువంటి అందరి గురించి కాదు, ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి చీప్ ఏడుపు ఏడిచే వాళ్ళ గురించి చెప్తున్నా. అసలు వీళ్ళు కూడా మనుషులు తినేది ఏమైనా తింటారా, లేదంటే ఇంకేమైనా ఉంటాయా? అసలు ఇంత చెత్త ఆలోచనలు, చెత్త ట్వీట్లు, చెత్త ఏడుపులు ఎలా వస్తాయా అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి. థ్యాంక్ యూ.